టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత నంబర్ 2 ఎవరు? ఇదేం ప్రశ్న, చచ్చు ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నంబర్ 2 ఆటోమేటిక్గా ఆయన కొడుకు నారా లోకేష్ గారే అవుతారు అని అనుకుంటున్నారా? కాదు, మహాసేన రాజేష్. ఆయన తన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన కమ్యూనిటీ పోస్ట్తో ఈ విషయం తేటతెల్లమైంది. అంతేకాదు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో సమానంగా కూడా ఈయన స్థాయి ఉందేమో అనే అనుమానం కూడా వచ్చింది. ఇంతకీ ఆ పోస్ట్లో ఆయన ఏం వ్రాసారో చూద్దాం. ఒక్కడి మీద వేల మంది ఆరోపణలు చేస్తున్నారంటే వాడు కసబ్ గాడిలా, నిర్భయ రేపిస్టుల్లా దుర్మార్గుడు అయినా అయ్యుండాలి, లేదా అంబేద్కర్ గారి బాటలో బలహీనుల పక్షాన్ని నిలబడేవాడు అయినా అయ్యుండాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు బ్రతికి ఉన్నప్పుడు ఆయన్ని వేల మంది పెత్తందారులు వ్యతిరేకించారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా విగ్రహాలపై దాడులు చేస్తున్నారు. కానీ ఆయన్ని ఆరాధించేవారు కోట్లలో ఉన్నారు. వందల వేల మంది తమ ఆధిపత్యానికి అడ్డు వస్తున్నామని వ్యతిరేకించినంత మాత్రాన మంచి చెడు అయిపోదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఒక్కడిపైకి వేల మంది వస్తున్నారంటే వాడు అన్ని వేల మంది బలానికి సమానం అని అర్థం. వాడిని పడగొట్టాలంటే అంతమంది ఏకమైతే తప్ప సాధ్యం కాదని వాళ్ళు తెలుసుకున్నారు అని అర్థం. మమ్మల్ని అభిమానించే వాళ్ళు అంతకు కొన్ని రెట్లు ఎక్కువే ఉన్నారు. వాళ్ళ అభిమానం, దేవుడి ఆశీస్సులతో మా అడుగులు ఎప్పుడూ బాధితుల పక్షాన ముందుకే పడతాయి. కులం, మతం పేరుతో అణచివేదకు గురవుతున్నంత కాలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం తరఫున మా గళం గర్జిస్తూనే ఉంటుంది. జై భీమ్, జై భారత్, జై చంద్రబాబు, జై జై మహాసేన. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా ఈ పోస్టు చదివిన తర్వాత మీ కళ్ళు తెరుచుకున్నాయా? మహాసేన రాజేష్ ఎంత గొప్పవాడో అర్థమైందా? ఇంతకాలం అతన్ని క్రిటిసైజ్ చేస్తారా? అర్థమవుతుందా మీకు? అతనే భయంకరంగా డబ్బా కొట్టుకుని వీరభజన చేసుకున్నంత మాత్రాన అతను లోకేష్ గారికంట, చంద్రబాబు నాయుడు గారికంట గొప్పోడైపోతాడా అని అంటున్నారా? మీరు వట్టి అసూయాపరులు. మీకు మహాసేన రాజేష్ అంటే కుళ్ళు అని అర్థం అవుతోంది.